అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా మార్చి రోజు నిర్వహిస్తారు. మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రన్ అనేది 5K రన్ 2K రన్ ఏర్పాటు చేసుకుంటాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళల ఎదుగుదల అభివృద్ధి ఏదైతుందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేకంగా అవన్నీ అధిగమించి వారు ఉన్నత స్థాయికి చేరుతున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడానికి స్మరించడానికి మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మేము రన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మన మంత్రివర్యులు సీతక్క గారు, మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, వారి గురించి మన అందరికి తెలుసు. వారు ఎంత స్ట్రగుల్ చేసి ఎంత కష్టపడి ఎన్నో లోటుపాట్లు అన్నీ కూడా అధిగమించి ఈ స్థాయికి చేరారు. వారందరూ కూడా మహిళ గురించి మహిళల్లో వారిని చూసి ఒక స్ఫూర్తి చెందే విధంగా వారి జీవిత స్టోరీ అనేది మనకు తెలుసు. అందుకని వారు ఈరోజు రావడం మాకు ఎంతో గర్వకారణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఈ పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ కోసము ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. దాదాపు 4,000 మంది దీంట్లో పాల్గొన్నారు. చాలా కాలేజెస్ అందరు స్టూడెంట్స్ కూడా అప్లై చేసి వారందరూ కూడా ఉదయమే ఇక్కడికి ఇచ్చేసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మా సిటీ పోలీస్లో కూడా మహిళల భద్రత గురించి ఎన్నో చర్యలు మేము రోజువారీగా తీసుకుంటూ ఉంటాం. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంది. షీ టీమ్స్, ఎక్కడైతే పోకిరి ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళు ఉంటారో వారందరినీ కూడా రోజువారీగా చాలామందిని అదుపులో తీసుకుంటూ ఉంటారు. భరోసా సెంటర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి జోన్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది ఉంది. రాత్రి గస్తీ ఇదంతా కూడా మహిళల భద్రత గురించి ఎక్కువ పటిష్టంగా మేము చేస్తూ ఉంటాం. మా డీసీపీస్లో కూడా దాదాపు 8 మంది డీసీపీస్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్గా మేము నియమించాము. సో మనం అందరం చూస్తున్నాము మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి. ఇదందరం కూడా గుర్తించి వారికి సమాన భాగంగా అడ్మినిస్ట్రేషన్లో అందరూ కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఈరోజు చేసిన అధికారులు, మంత్రి గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.